బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు మాత్రం జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం ఈసారి అధికారానికి రావటమే లక్ష్యంగా కార్యాచరణ రచించింది. అందులో భాగంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇక మొన్నటిదాకా రాష్ట్ర నేతలతో ప్రచారం నిర్వహించిన హస్తం పార్టీ ఇప్పుడు జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. ఒక్కొక్కరుగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో పర్యటనలో చేస్తున్నారు. ఇక పోలింగ్ కు సమయం మరీ దగ్గర పడుతున్న వేళ ఒకేసారి జాతీయ నేతలు రాష్ట్రానికి మూకుమ్మడిగా వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక వాల్టి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఉదయం 11:30 నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో బోధన్ చేరుకుంటారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్ కి వెళ్తారు. 1:30 ఆదిలాబాద్ లో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. ఆయన అనంతరం సాయంత్రం 4:30 వేములవాడలో ప్రచారం పాల్గొంటారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి కాంగ్రెస్ తరఫు నుంచి? గుడ్ మార్నింగ్. ఈ రోజు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన 3 జిల్లాలలో కొనసాగనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో దాదాపు 3 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆది శ్రీనివాస్ తరఫున ఆయన ప్రచారం బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన ద్వారా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చంగా కూడా ఒక విస్తృతమైన పర్యటనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ రోజు వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి ఆది శ్రీనివాస్ గతంలో పలు మార్లు ఓటమి పాలై ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి ఈ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తప్పకుండా విజయం సాధిస్తారంటూ కూడా అక్కడ ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే పెద్ద ఎత్తున కూడా అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికీ రాహుల్ గాంధీ పర్యటన కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఆది శ్రీనివాస్ ఒక బీసీ నేతగా కూడా ఒక బలం అంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఒక ముఖ్యమైన అంటే దాదాపు ప్రతి ఒక్కరితో కూడా మమేకమవుతూ కూడా ఎల్లప్పుడూ కూడా ప్రజలతో మమేకమవుతూ సాధక బాధకాలలో ఆ ప్రాంత సమస్యల పట్ల కూడా మంచి అవగాహన ఉన్న వ్యక్తి. అయితే రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కూడా ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగంతో కూడా మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తుంది. రాహుల్ గాంధీ తమ నేతను చూడాలంటూ కూడా భారీ ఎత్తున కూడా ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ తరలింపు అంటే భారీ జన సమీకరణ కూడా మొదలైందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున కూడా దాదాపు 3 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ ఆ ప్రాంగణానికి చేరుకొని ఆది శ్రీనివాస్ కి మద్దతుగా కూడా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అంటే ఇప్పటికీ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కానీ పలు చోట్ల ప్రజలు అభ్యర్థులను తరుముతున్నట్టుగా కూడా రాహుల్ గాంధీ పర్యటన ఎలా ఉంటుంది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అంచనాల ప్రకారం సర్వేల అంచనాల ప్రకారం పెద్ద ఎత్తున కూడా అధికారంలోకి రాబోతున్నట్టు కూడా పలు సర్వే సంస్థలు కూడా ఒక నివేదికనైతే వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్. అయితే శ్రీకాంత్, ఇవాళ మొత్తంగా చూసుకుంటే ప్రధానంగా రాహుల్ గాంధీ యొక్క షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? మొదటగా నాందేడ్ చేరుకున్న తర్వాత ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ చివరిగా కూడా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకోనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 గంటల ప్రాంతంలో వేములవాడ నియోజకవర్గానికి చేరుకొని ఆ బహిరంగ సభ ద్వారా కూడా తను ఒక స్పీచ్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ తో పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి ఒక పార్టీ కార్యకర్తలకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం కూడా చేయనున్నారు. వెన్నెల చూసుకుంటే కేవలం ఇక ఎలక్షన్స్ కి 5 రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఈ 5 రోజుల గడువులో ప్రచారాలు ఎలా జరుగుతాయి? అగ్రనేతలు ఏ విధంగా ప్రచారాలను నిర్వహిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మరొక 5 రోజులు మిగిలి ప్రచారానికి. దీంతో అభ్యర్థులంతా గుండెల్లో గుర్తులు మొదలైందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు ముమ్మరం జరిగాయి. ఢిల్లీ నేతలు కూడా తెలంగాణకు స్వీకరిస్తున్న పరిస్థితి. ఈ రోజు వేములవాడ నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పర్యటించనున్నారు. అటు అమిత్ షాతో పాటు నడ్డా అంటే అగ్రనాయకులు బీజేపీ అగ్రనాయకులు కూడా తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో ఇప్పటికే ప్రచారంలో చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ 27వ తేదీన మోదీ తొలిసారిగా కూడా ప్రధాని హోదాలో కరీంనగర్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. కరీంనగర్ బహిరంగ సభ ద్వారా కూడా ఆయన ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సమావేశాన్ని అయితే ఇప్పటికే జిల్లా భారతీయ జనతా పార్టీ ఈ శ్రేణులు అంతా కూడా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న పరిస్థితి. అంటే ఈ 5 రోజుల మిగిలి ఉండడంతో అభ్యర్థుల గుండెల్లో గుబులు కూడా మొదలైనకపోతే పెద్ద ఎత్తున ప్రచారానికి అంటే ఢిల్లీ నేతలు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచార సభల్లో ఏదైనా ఒక సభలో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడిందా? ప్రజల నుంచి ఏదైనా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభల ద్వారా రేవంత్ రెడ్డి అయితేనేది ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల సభల ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎలాంటి చర్యలు అయితే కనబడలేదు. బీఆర్ఎస్ పార్టీ
సంబంధించి సభలలో మాత్రం అక్కడక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. అంటే ఏదైతే ముఖ్యమంత్రి కూడా ఇటీవల మనం చూడొచ్చు, మీడియా కథనాల్లో కూడా చూడొచ్చు, పలు బహిరంగ సభలలో కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో కూడా అంటే పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అధికార బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజలు ఇప్పటికే తప్పుపడుతున్న పరిస్థితి. దీంతో నిరాశతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళని వారించే ప్రయత్నం కూడా అక్కడక్కడ సహనం కోల్పోయి వాళ్ళు వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఆయన శ్రీకాంత్ ఇప్పుడు చూసుకుంటే ఇప్పటి వరకు ప్రచారానికి అగ్రనేతలు రావటం, వాళ్ళు ప్రచారాలు నిర్వహించడం, ఇదంతా ప్రజలు దీనికి ఎలా స్పందిస్తున్నారు అగ్రనేతల ప్రచారాల పట్ల? ఢిల్లీ నుంచి అగ్రనేతలంతా కూడా తెలంగాణకు చేరుకోవడంతో భారీ జనసైనికరణం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ప్రజలు కూడా అగ్రనేతలు ఇప్పుడు తెలంగాణకు స్వీకరిస్తున్న నేపథ్యంలో వారి ప్రసంగాల్ని ఆసక్తిగా వింటూ కూడా అంటే ఏ పార్టీకి సంబంధించి ఎలాంటి హామీలు ఇస్తున్నారు, వాళ్ళు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎలా ఉండబోతుంది ఎలక్షన్లు అంటూ కూడా వాళ్ళంతా ప్రజలు కూడా ఒక ఇంట్రెస్ట్ గా కూడా ఈ వాళ్ళ అంటే అగ్రనేతలందరినీ కూడా వాళ్ళ ప్రసంగం అంతా కూడా వినడానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి ఉంటుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆసక్తిగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అగ్రనేతల ప్రచారాలు కావచ్చు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ అనుకున్నట్టు జరిగిందని మనం అనుకోవచ్చా? ప్రజలకు ఏది చెప్పదలుచుకున్నామో కంప్లీట్ గా ఈ ప్రచార సభలతోటి మనం చెప్పేసామని వాళ్ళు ఒక పాయింట్ కి వచ్చారని మనం అనుకోవచ్చా? తప్పకుండా. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే 6 గ్యారంటీ పథకాలు, ప్రతి ఇంటికి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులంతా 6 గ్యారంటీ పథకాలతో సంతకం చేస్తూ వాళ్ళ ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ప్రతి అంటే ఇంటింటికి తిరుగుతూ కూడా వారి పథకాలతో చేసిన 6 గ్యారంటీ పథకాల స్కీమ్ కు సంబంధించి వాళ్ళకు సవినయంగా కూడా వివరిస్తున్న పరిస్థితి జనలోకి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ ముందులో ఉందని చెప్పవచ్చు, సఫలీకృతం అని కూడా మనం చెప్పవచ్చు. బీజేపీ కూడా పెద్ద కూడా ఇప్పటికే దాదాపు ఇంటింటికి ప్రచారం ముమ్మరం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ప్రచారంలో ముందుందని చెప్పవచ్చు. అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే శ్రీకాంత్, ఇక ముందు విడుదల చేసినటువంటి 6 గ్యారంటీలకు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారా, లేదంటే తర్వాత మేనిఫెస్టో వచ్చిన దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ప్రజలు ఎక్కువగా దేనికి స్పందిస్తున్నారు, ఎక్కువగా దేనికి ఆకర్షమైపోయారు? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతాల వారికి కూడా అంటే ఇటు రైతులకు అయితేనేమి, యువతకు అయితేనేమి, వృద్ధులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా కూడా శ్రేయస్కరంగా కూడా ఈ 6 గ్యారంటీ పథకాలు మహిళలకైతేనేమి, గృహిణులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా అంటే ఎంతో లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ 6 గ్యారంటీ పథకాలు రూపొందించడంతో కూడా ప్రతి ఒక్కరూ ఈ 6 గ్యారంటీ పథకాల ముందు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసిందో ఆ మేనిఫెస్టో పై కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపుగా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్. అండ్ శ్రీకాంత్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ గనక విన్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎక్కువగా మార్పులు ఏం కనిపిస్తాయి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ముఖ్యంగా ఇప్పుడు 9 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేసిన అంటే ఏదైతే స్కామ్ల విషయంలో కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలను గడ్డగొట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై కూడా ముఖ్యంగా సమీక్షలతో నిర్వహించబోతున్నారు. యువకులకు పెద్ద పీటగా వేసేందుకు కూడా ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయబోతుంది. అంటే ముఖ్యంగా నోటిఫికేషన్లు అంటే ఏదైతే టీపీసీఎస్సీ ప్రక్షాళన కూడా చేయబోతుందని చెప్పవచ్చు. అంటే ఉద్యోగాలు కూడా అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని కూడా విడుదల చేస్తున్నారు. అంటే ఏదైతే గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గించడం. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ప్రతి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో మళ్ళీ తగ్గింపు దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందు చెప్తుందని కూడా ప్రజలకు కూడా ఆశాభావం వ్యక్తం పరిస్థితి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.
ఇవాల్టి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఆయన ఉదయం 11:30 నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో బోధన్ చేరుకుంటారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్కి వెళ్తారు. 1:30 ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4:30 వేములవాడలో ప్రచారంలో పాల్గొంటారు. ఆయన ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ ద్వారా తెలియజేస్తారు. సత్యనారాయణ, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? అగ్రనేతల ప్రచారాలు ఇంకెంత స్పెషల్ గా కనిపిస్తున్నాయి? సత్యనారాయణ, చెప్పండి, యూర్ ఆన్ లైవ్. ఇవాల్టి నుంచి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. ఉదయం 11:30 నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో బోధన్ చేరుకుంటారు. అక్కడ సభ అనంతరం మధ్యాహ్నం ఆదిలాబాద్కి వెళ్తారు. 1:30 ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4:30 వేములవాడ ప్రచారంలో పాల్గొంటారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ప్రియా, మనం ఇప్పుడు ప్రజెంట్ ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఉన్నాం. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరికొందరు టీపీసీసీ ప్రముఖులు, అలాగే ఏఐసీసీ ప్రముఖులు కూడా ఈ భారీ బహిరంగ సభకు రానున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా విజయభేరి భారీ బహిరంగ సభకైతే ఇక్కడ ఏర్పాట్లయితే ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే ఏర్పాట్లయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి ఏర్పాట్లయితే ఇప్పుడు ఒక తుది దశకు చేరుకున్నట్టుగా మనం భావించవచ్చు.
అలాగే ఆ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మొత్తంగా పూర్తయిపోయింది. దాదాపుగా ఇక్కడ 4 అంచెల భద్రత పోలీసులు కల్పిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు అంటే ఇటు ఎస్పీజీ గ్రేహౌండ్స్ తర్వాత స్థానిక లోకల్ పోలీసులందరూ కూడా ఈ స్టేడియాన్ని ఈ ప్రదేశాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. పూర్తి కట్టు తెరిపోయిన ఎందుకంటే వచ్చేటటువంటిది ఒక జాతీయ స్థాయి పార్టీ అగ్రనేత కాబట్టి అందుకు తగినట్టుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అందుకు సంబంధించినట్టుగా రక్షణ చర్యలు పోలీసులు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనం సభకు సంబంధించి చూసినట్టయితే ఇక్కడ ఈ సభా వేదిక నుంచే రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు ఆదిలాబాద్ ప్రజల్ని ఉద్దేశించి. ఆ తర్వాత సభ ముందు భాగం ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా కూడా సెక్యూరిటీ కోసం కేటాయించినట్టుగా చెప్తున్నారు. దాదాపుగా ఇక్కడ 3 అంచెల భద్రత DE11 ఈ తర్వాత ఇలాంటి భద్రతకు సంబంధించినటువంటి ఒక పోలీసు బలగాలు ఇక్కడ మోహరించే అవకాశం ఉంది. ఆ తర్వాత మనం ఈ పక్క లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక సభా ప్రాంగణం లెఫ్ట్ సైడ్లో మనకు కనబడుతోంది. అక్కడ కళాకారుల బృందం ఏదైతే సభకు వచ్చినటువంటి ఒక కళాకారుల బృందం అక్కడ నుంచి తమ కళా ప్రదర్శనలు అయితే నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే ఈ సభకు వచ్చేటటువంటి ఒక జనం దాదాపుగా ఈ 40 నుంచి 50 వేల మంది ఈ సభకు తరలొచ్చే అవకాశం ఉన్నట్టుగా నాయకులు చెప్తున్నారు. అలాగే అక్కడ ఈ అంటే జనం రావడం కోసము ప్రత్యేకంగా ఈ సభకి రావడం కోసం అయితే ప్రధానంగా 2 మార్గాలు అయితే ఏర్పాటు చేశారు. ఒకటి ఈ పక్క నుంచి ఏదైతే మినీ స్టేడియం యొక్క ప్రధాన భాగం ఉందో ఆ ప్రధాన భాగం నుంచి ఈ లోపలికి వచ్చేటటువంటి వెనుక వైపు నుంచి వచ్చే విధంగా ఒక ప్రవేశ మార్గాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేశారు. అలాగే మరొక ప్రవేశ మార్గం ఇక్కడ ఈ పక్క నుంచి ఏదైతే కుడి పక్క నుంచి మరొక ప్రవేశ మార్గాన్ని లోపలికి జనం వచ్చేటటువంటి సందర్భంగా ఏర్పాటు చేశారు. అయితే అంటే దూరంగా ఉన్న ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా ఇక్కడ 4 భారీ LED తెరల్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని పూర్తిగా అంటే మంచి క్షుణ్ణంగా చక్కగా వినేందుకు కూడా ఆ సౌండ్ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. అంటే ఇంకొక ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు ఈ యొక్క రాహుల్ గాంధీ సభ ద్వారా ఇక్కడ కాంగ్రెస్లో మాత్రం ఇంతకుముందు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే కొంత జోష్ పెరిగింది. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ సభతో మరింత జోష్ పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క సభ యొక్క ప్రభావం ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండబోతుందని చెప్పి నాయకులు చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నిన్ననే మనం ఏర్పాటు చూసాం. నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 8 సీట్లు గెలిచే అవకాశం అని చెప్తున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఈ సభలో ప్రధానంగా ఒక ఆదిలాబాద్ను ఉద్దేశించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అన్నటువంటి ఒక వార్త అయితే మనకు సమాచారం అందుతుంది. మరి ఎలాంటి కీలక ప్రకటన చేయబోతున్నారు అంటే ఆదిలాబాద్ ప్రజలకి ఒక శుభవార్త అయితే ఆయన అందించబోతున్నారు అనేటటువంటి ఒక వార్త అయితే మనకు సమాచారం అందుతుంది. ఒక కీలక ప్రకటన ఉంటుందన్నట్టుగా. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ అప్డేట్స్.